కొంతమంది పిల్లలు పేరెంట్స్‌ని ఆస్తుల పంపకాల గురించి ఫోర్స్ చేస్తా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చదువుకొని, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని, వాళ్ళు చూసుకోవాలి గానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సంపాదించింది ఎలాగో పిల్లలకే వస్తుంది. ఈలోపే ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? ఒకవేళ పేరెంట్స్ వైపు నుంచి చూస్తే, వాళ్ళు ఏ టైంలో ఆస్తులు పిల్లలకి పంచితే మంచిదంటారు? అది ఇండివిజువల్ ఒపీనియన్, ఇండివిజువల్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది రూప. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్ టు డీల్ విత్. 1 ఆర్ 2 ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి లైక్ మనం పెరిగిన స్టైల్‌లో గానీ, మనం మన పిల్లల్ని పెంచే స్టైల్‌లో గానీ, వాళ్ళకి చదువులు గానీ, వాటెవర్ ఇట్ ఈస్ అంటిల్ దే గెట్ సెటిల్ అయ్యే వరకు వాళ్ళకయ్యే ప్రతి ఖర్చు మన సంపాదన నుంచి, మనం కష్టపడే దాని నుంచి వి బ్రింగ్ దెమ్ అప్. దట్స్ నేచర్. అలాగే పైకొస్తారు పిల్లలు. కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత పేరెంట్స్ దగ్గర మిగిలింది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వాలే తప్పించి యూ కెనాట్ డిమాండ్ ఇట్. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి రూప, వేర్ దే మైట్ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ స్టిల్ టు గ్రో అప్ ఇన్ లైఫ్. అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అనుకోకుండా వాళ్ళ జర్నీలో ఒడిదుడుకులు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నది కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉండుండొచ్చు. లేదా వాళ్ళ పిల్లల చదువులకు కానీ, రేపు ఇల్లు కొనుక్కోవాలంటే కానీ, కొన్ని జెన్యూన్ రీజన్స్ ఉన్నప్పుడు, లేదా ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నప్పుడు వాళ్ళు ఒకేలా వాట్ ఎవర్ మైట్ బి ద చూడకపోయినా. రీజన్, నీకు ఎగ్జిస్టింగ్ లైఫ్‌లో ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు దగ్గర ఉన్నది ఏదన్నా కొంత, అంతా కాదు కొంత మనకి ఇస్తే, అది మనకి ఎప్పుడో ఇచ్చే బదులు ఇప్పుడు ఇస్తే దానివల్ల మనకు ఒక ఉపయోగం ఉంటుంది అని అనుకున్నప్పుడు, ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి 1 to 1 మీడియేషన్ ఉండకూడదు రూప. ఎప్పుడు వన్ థింగ్ రూప, దో ఇట్స్ ఇమ్మెటీరియల్. నౌ ఐ వాంట్ టు సే వన్ థింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ వైఫ్ అండ్ లైక్ అత్తగారు మామగారు, అండ్ హస్బెండ్ అండ్ దట్ సైడ్ అత్తగారు మామగారు, అండ్ children with the parents, you should never have mediation. It should always be 1 to 1. ఈ రిలేషన్షిప్ కాదు, ఏదైనా సరే 1 to 1 మాట్లాడాలి. అవతల తలతెక్కగా మాట్లాడితే అప్పుడు వేరే. కానీ ఎప్పుడు కూడా మన మనసులో ఉన్నది మనం కన్వే చేస్తే అవతల వాళ్ళు తీసుకునేది, వాళ్ళకున్న డౌట్ ఎగ్జిబిట్ చేసినప్పుడు మనకు మనంగా ఒక ఆన్సర్ ఇచ్చేది, ఒక కాన్వర్జేషన్, ఒక డిస్కషన్ ఉంటే దానికి ఒక ఫ్రూట్ఫుల్గా ఒక సొల్యూషన్ వస్తుంది. సో దే హ్యావ్ టు గో టాక్ టు ద పేరెంట్స్. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు చెప్పేది కూడా విని, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకుని, దెన్ మ్యూచువల్గా వాళ్ళు డిసైడ్ చేసుకుని ఏదైనా చేస్తేనే తప్ప నో వన్ హ్యాస్ ద రైట్ టు ఆస్క్ ద పేరెంట్స్ టు డివైడ్ అండ్ గివ్. దానికి ఒక ఏజ్ ఉండదు రూప. వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు, కష్టపడిన నాళ్ళు కష్టపడ్డారు, ఇవ్వాల్సింది ఇచ్చారు, మిగిలింది ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు అన్నది ఈజ్ అప్ టు దెమ్. కానీ కొందరు పేరెంట్స్ పార్షియల్గా బిహేవ్ చేయటం, కొందరు పేరెంట్స్ లైక్ ఎవరి కోసం వాళ్ళు అన్నట్టు రకరకాల మనుషులు ఉంటారు కదా రూప. అట్లాంటి వాళ్ళ గురించి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. కానీ టు యువర్ క్వశ్చన్ టు సే స్ట్రైట్, నో వన్ హ్యాస్ ద రైట్ టు ఆస్క్ ద పేరెంట్స్ టు గివ్ దేర్ ప్రాపర్టీస్ ఆర్ ఎనీథింగ్. అలాంటి ఒక సిచ్యువేషన్స్ ఏదైనా మీకు ఇబ్బందులు అనిపిస్తే గో టాక్ టు యువర్ పేరెంట్స్. వాళ్ళు బతకటానికి, వాళ్ళకి ఉండటానికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎక్సెస్గా ఏదన్నా ఉండి మీకు హెల్ప్ చేయగలిగితే నథింగ్ లైక్ దాట్. రైట్. యా.